వర్షాల వల్ల తిరుమలకు వెళ్ళే రెండో ఘాట్ రోడ్లో నీరు జాలువారుతుంది. కొన్ని ప్రాంతాల్లో మట్టి కొట్టుకుపోయింది, రాళ్లు పడుతున్నాయి. వర్షం మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే కొండలపై నుంచి పెద్ద సంఖ్యలో రాళ్లు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మాండోస్ తుఫాన్ ప్రభావానికి 210 మిల్లీమీటర్ల వర్షపాతం తిరుమలలో నమోదైంది. సో తిరుమల పోతున్న భక్తులారా జాగ్రత్తగా ఉండండి. తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నర్సరీలోకి సోమవారం 12 అడుగుల కొండ చిలువ ప్రవేశించింది. గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి చాకచక్యంగా కొండ చిలువను పట్టుకొని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా లడ్డూలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దర్శన టికెట్లు సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని కోరింది.